హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేమైతే ఐలవేట్ వెళ్తున్నాం అనమాట. ఒక ఐలాండ్కి వెళ్తున్నాం యూకేలోనే. సో ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తున్నాం అనేది మొత్తం ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మేము చెప్తాను మొత్తము. సో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. ఈరోజు వెదర్ ఇలా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం, వెదర్ బాగుంటుంది అనేసి నిన్న ఇలా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంట్లో ఇంకా స్టార్ట్ అయిపోయాం. టోటల్ జర్నీ 1 hour 45 minutes ఉంది. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కూడా 4 minutes అయిందనమాట. సో వెళ్తూ ఇంకా అసలు మొత్తం ప్రాసెస్ ఏంటనేది చెప్తాను, చూసేయండి. మనం ఏనా బీనా సీనా డీనా ఆల్ వెహికల్స్ ఇటే ఉంది. అది క్లోజ్ డి అనుకుంటా. అప్ టు 2 meters హైట్. డి ఆ పక్కనే ఆల్ వెహికల్స్ ఏ పోవచ్చు అంటలే. అక్కడ సారీ యా ఇక్కడైతే బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము. మనం రిఫరెన్స్ నెంబర్ చెప్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అసలు ఎంతమంది ఉన్నాము అనేసి. కార్లో 5 members అండ్ లైన్ వచ్చేసరికి 8. ఇక్కడైతే మేము 1/2 hour ముందే రీచ్ అయ్యాము. టికెట్స్ బుక్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ముందే మెన్షన్ చేశారనమాట 15 to 13 minutes ముందే రీచ్ అవ్వాలనేసి. అలా మేము వచ్చాము. అండ్ ఫెర్రీ కూడా ఐలాండ్ నుంచి వచ్చింది. అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు దిగుతున్నారు. ఇంకా అందరూ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ మమ్మల్ని అయితే అలౌ చేస్తున్నారు అనమాట. ప్రాసెస్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ మేము ఇక్కడికి ఐలవేట్ రావడానికి ఎవరైనా సరే 2 ways ఉంటాయి అనమాట. ఒకటి పోర్ట్స్మౌత్ అండ్ రెండోది సౌత్ హాంప్టన్. మేము సెకండ్ చూస్ చేసుకున్నాము సౌత్ హాంప్టన్. ఎందుకంటే సౌత్ హాంప్టన్ కొంచెం తక్కువ కాస్ట్ డిఫరెన్స్ ఉంది. సో మేమైతే రెడ్ ఫన్నెల్ బుక్ చేసుకున్నాము. సౌత్ హాంప్టన్ టు ఈస్ట్ కోస్ట్. ఇది వచ్చేసరికి 87 pounds పడింది అప్ అండ్ డౌన్. అండ్ ఈచ్ కార్ అనమాట. కార్ లో ఎంత మంది ప్యాసింజర్స్ అయినా ఉండని, 1 or 2 3 4 5 members. అసలు ఎలా బుక్ చేసుకోవాలంటే, మీరు ఏ ఫెర్రీ బుక్ చేసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్ కి వెళ్ళండి. రెడ్ ఫెన్నెల్ అయితే రెడ్ ఫెన్నెల్, వైట్ లింక్ అయితే వైట్ లింక్. దేనికైనా ప్రాసెస్ సేమ్ గా ఉంటది. ఆ వెబ్సైట్ కి వెళ్ళాక మన డీటెయిల్స్, కార్ డీటెయిల్స్ అడిగిద్ది. అండ్ ఈచ్ మనం బుక్ చేసుకునే టైమింగ్ బట్టి కూడా కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటది అనమాట. ఇప్పుడు కార్ కి 87 pounds పెట్టాం కదా. కార్ లో ఎంత మంది ఉన్నా గానీ, కానీ మళ్ళీ మాకు కార్ లేదు, మేము ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి సపరేట్ కాస్ట్ ఉంటది అనమాట ప్యాసింజర్స్ కి. సో డోంట్ వరీ, ఎలా అయినా వెళ్ళొచ్చు. కార్ ఉన్నా వెళ్ళొచ్చు, కార్ లేకపోయినా వెళ్ళొచ్చు. కార్ ఉంటే కొంచెం మనకి ఈజీగా తిరగటానికి ఉంటది లోపలికి వెళ్ళాక ఐలాండ్ లోకి. ఇంకా ఫెర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇలా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫెర్రీ ఎక్కటము. అండ్ ఈ ఫీలింగ్ చాలా బాగుంది. మేము ఈ ఐలాండ్ ని ఒక 1 day లోనే కంప్లీట్ చేసాం కార్ ఉండటం వల్ల. కార్ లేకపోయినా సపరేట్ గా నార్మల్ గా వచ్చిన వాళ్ళు లోపల బస్సెస్ లో ట్రావెల్ చేయొచ్చు. ఒక 1 day అక్కడ స్టే చేసి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మేము ఫెర్రీ పైకి వచ్చేసాము. పైనకి వచ్చే మొత్తం ఫుల్ గాలి వస్తుంది అసలు. ఫుల్ మాకైతే ఫొటోస్ దిగుదామన్నా చాలా కష్టం అయిపోయింది. ఒక్క ఫోటో బాగా రాలేదు. ఇంకా లోపల అయితే చాలా బాగుంది అనమాట. ఈ సీటింగ్ ఇదంతా బాగుంది చాలా. ఇంకా 1 hour జర్నీ చేయాలి ఇక్కడ నుంచి ఐలవేట్ కి వెళ్ళడానికి. 1 hour జర్నీలో మాకు అసలు జర్నీ చేసిన ఫీలింగే లేదనమాట. ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు. టైం ఈజీగా అయిపోయింది. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము ఈస్ట్ కోస్ట్ కి. ఇక్కడ నుంచి మాకు ఫస్ట్ లొకేషన్ ద నీడిల్స్ ల్యాండ్ మార్క్. అక్కడికి వెళ్ళటానికి మాకు 40 minutes, కానీ మైల్స్ తక్కువే. ఈ ఐలాండ్ ఎలా అంటే చాలా చిన్నది. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళటానికి చాలా టైం పట్టిద్ది. అంటే ఒక 5 to 10 miles ఉన్న ఒక 20 minutes అట్లా పట్టిద్ది. అన్ని 20-30 roads. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చూడటానికి సైడ్స్ గానీ మొత్తం చాలా గ్రీనరీ అంతా చాలా బాగుంది. Pasar y se extraña si lo cierro y si mañana nos toca no estar, miro al cielo. మేమైతే ఫస్ట్ లొకేషన్ కాడికి అయితే వచ్చేసాము. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా వెదర్ కూడా బాగుంది అనమాట. టెంపరేచర్ కొంచెం మరీ అంత హాట్ గా లేకుండా ఓకే, యావరేజ్ గా ఉంది. సో ఇక్కడికి కిందకి వెళ్ళడానికి చాలా దూరం ఉంటది అనుకున్నాము, కానీ అంత పెద్ద దూరం ఏం లేదు, నడవచ్చు. మేము ఎలా అనుకున్నామంటే కిందకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటా వెళ్ళి పైకి వచ్చేటప్పుడు రోప్ వే ఎక్కుదాం అనుకున్నాము. మేము వచ్చినప్పటికి ఇంకా కౌంటర్స్ అయితే ఓపెన్ చేయలేదు టికెట్స్ తీసుకోవటానికి. అన్ని క్లోజ్ చేసే ఉన్నాయి, ఓపెన్ చేయలేదు.
టికెట్స్ ఇక్కడ తీసుకోవాల్సింది, కానీ అయితే ఇక్కడ కౌంటర్ క్లోజ్ చేశారు. సర్లేని ఇంకా కింద ఏమన్నా ఉంటాయేమో అనేసి మేమైతే ఫస్ట్ నడుచుకుంటే వెళ్ళాము. పైకి వచ్చేటప్పుడు తీసుకోవచ్చులే కింద టికెట్ అనేసి. ఇట్లా ఐలాండ్ ఆటోమేటిక్ క్రియేట్ అయింది. అది క్రియేట్ అయిందమ్మా. మా ఊర్లో ఎర్రమని అట్లనే తోక్కుంటారు. అందుకే ఆయన తోపద్దని పెట్టాను. నేను కిందకి లేదా ఇంకా మేమైతే ఇది ఎక్కేసాము. నాకైతే హైట్స్ అంటే చాలా భయం, కానీ ఎక్కాలని మాత్రం ఉంటది. అలా ఇది ఎక్కినప్పుడు మాత్రం కొంచెం స్టార్టింగ్ లో బానే ఉంది. అలా పైకి కొంచెం పైకి వచ్చినప్పుడు ఇంకా నా హార్ట్ బీట్ అయితే ఇలా ఉంటుంది. వినండి ఒకసారి. ఆ రోప్ వే ఎక్కినందుకు సింగిల్ వే 6 pounds పడింది. రిటర్న్ కూడా అయితే 12 pounds పడుతుంది. సో ఇంక ఇప్పుడైతే మేము సెకండ్ లొకేషన్ కి వెళ్తున్నాం. ద మోడల్ విలేజ్. అందరికి తెలిసే ఉంటది అక్కడ చిన్న చిన్న హౌసెస్ అవి ఉంటాయి అనేసి. ఇప్పుడు అది చూడటానికి అయితే వెళ్తున్నాము. పల్లెటూరు ఫ్రెండ్స్, పక్క పల్లెటూరు. సో ది మోడల్ విలేజ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ లోపల ఎంటర్ అవ్వటానికి కూడా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. 850 పడింది పర్ పర్సన్ వచ్చేసి. చూడు చూడండి, ఈ చెట్లన్నీ ఇక్కడ ఇవన్నీ నేను రాకముందు ప్లాస్టిక్ వే అయ్యి ఉంటాయి అనుకున్నాను, కానీ వచ్చి చూస్తే మొత్తం ఒరిజినలే అన్నమాట. ఇదేంటిది? రాకెట్. ఇదిగో నువ్వు అన్నది శీర్ష ఇల్లు. వస్తున్నాయి. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి started in 1985. 1985 I started here. beautiful. Yeah. So you've been here 20 years then? 21? Your massive use scissors, no. Nice. చూడు కుక్కలు విత్ ఓనర్లు. He's a baker, something. He's got an apron. ఎంత బాగుందో కదా. మొత్తం ఇంకా అప్పటివే, మొత్తం ఇవన్నీ ఒరిజినలే, ప్లాస్టిక్ చెట్లు కాదు. ఎంత బాగుందో చూడు, చిన్న చిన్నవి. అక్కడ పార్క్ లో చూడు, అక్కడ పార్క్ ఇలా ఉండేదేమో. బంతి పూలు బాగుంది అసలు. నీ బర్త్డేకి
అయినాయి వాళ్ళు ఎక్కొద్దు. ఇది వస్తుంది అట్లా వస్తుంది మళ్ళీ. ఇట్లా బ్యాడ్మింటన్ కదా. ఇదే స్కూలు. 1945. పిల్లలు అలా ఆడుకునే వాళ్ళు. వాటర్ నచ్చినాయి ఇంటి మీద పైన చూడు. అది ఏ మ్యాప్? ఏదో కంట్రీ మ్యాప్ ఉంటుంది, స్కాట్లాండ్. హలో ఫోటోగ్రాఫర్. మొత్తానికి మేము పెట్టిన మనీకి అయితే వర్త్ అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చాక పక్కనే షాప్ ఉంటే గిఫ్ట్ షాప్స్ అలాంటివి, సో ఇక్కడ లోపలికి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కొన్నాను అనమాట. ఇంకా అక్కడ నుండి అయితే వెండోర్ బీచ్ కి వచ్చాము, 10 minutes డిస్టెన్స్. వెండర్ బీచ్ మాకు అంతగా నచ్చలేదు. ఇంకా అక్కడ నుంచి ఇంకా శంక్లిన్ బీచ్ కి వెళ్దాం అనుకున్నాం. శంక్లిన్ బీచ్ కూడా 10 minutes ఇక్కడ నుంచి. సో మేము కింద నుంచి ఇట్లా పైకి వెళ్తున్నాం అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా సో శంక్లిన్ బీచ్ ఓకే బానే ఉంది, కాకపోతే కొంచెం రాళ్ళు ఉన్నాయి, మేము లోపలికి దిగాలన్నా గుచ్చుకుంటున్నాయి. సో అందుకని మళ్ళీ శంక్లిన్ బీచ్ నుంచి శాండోన్ బీచ్ కి అయితే వచ్చేసాము. శాండోన్ బీచ్ లో 3 hours స్పెండ్ చేసాము. చాలా రీల్స్ కూడా చేసాము, కానీ చాలా ఎంజాయ్ చేసాము. సో ఇంకా 5 వరకు ఇక్కడ మేము బీచ్ లోనే స్పెండ్ చేసి ఇంకా ఒక ఇండియన్ రెస్టారెంట్ అని ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. హౌస్ ఆఫ్ స్పైసెస్. ఫుడ్ మాత్రం వర్స్ట్ అంటే వర్స్ట్ గా ఉంది, అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఫుడ్ తిన్నాక మేమైతే ఇక్కడ పక్కనే ఉన్న శంక్లిన్ షైన్ అని ఒక విజిటింగ్ ప్లేస్ కి వచ్చాము. శాండోన్ బీచ్ కానుకొని ఉంటది అనమాట శంక్లిన్ షైన్. సో దీనికి వచ్చాము. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి కూడా మనం టికెట్ తీసుకోవాలి, 12 pounds. ఇక్కడ నుంచి అయితే ఇంకా కిందకి వెళ్ళాలి. కిందకి నడుచుకుంటా వెళ్ళే కింద కౌంటర్ అయితే ఉంటది అనమాట. టికెట్ అది కనిపిస్తుంది కదా, అదే కౌంటర్. సో ఇంకా మేము అక్కడ టికెట్స్ తీసుకున్నాము. ఈ టికెట్స్ వాళ్ళు ఏం చెప్పారంటే 1 week మీరు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు, 1 week వరకు వ్యాలిడ్ ఉంటది టికెట్, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు రావచ్చు లోపలికి అనేసి చెప్పారు. అవి రియల్ వన్ అంటే ఫీల్ అవుతున్నాయి. పిచ్చికాయలు పిచ్చికాయలు గుర్తుంది గుర్తుంది. ఈ పిల్ల ఇలాంటి బ్లూ కలర్ తిన్నది. ఇప్పుడైతే మేము ఫారెస్ట్ లోకి వచ్చాం ఫ్రెండ్స్. సో ఇక్కడ తీసుకున్నాడు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఆకులు, చిన్న చిన్న ఆకులు అన్నీ ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి అసలు. వీటిని ఇవన్నీ చూడటానికి ఎంత బాగున్నాయి కదా. వీటిని చూడటానికి మేము ఎంత ఖర్చు పెట్టామంటే ఒక్కొక్కళ్ళము 12 pounds ఖర్చు పెట్టాం. వావ్, అసలు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క ఆకు గొడుగు లెక్క ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఇంత పెద్ద ఆకు. ఈ ఆకుని ఎప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాం మేమందరం, నేను ఒక్కదాన్నే కాదు అందరం. ఎంత బాగుందో చూడండి. అండ్ మీరు ఎప్పుడైనా ఈ ఆకుల్ని చూసారా? చూసింటే కామెంట్ చేయండి. ఇలాంటివి మనందరం షేర్ చేసుకోవాలి. ఈ ఆకుల మధ్యలో నుంచి ఇలా సూర్యుడు వస్తుంటే చాలా చాలా బాగుంది కదా చూడటానికి.
ఎట్లా బాగా కనిపిస్తున్నాయో, ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. యాక్చువల్లీ దీనంతా మేము చూడటానికి మీకు డైనోసార్ అండ్ దాని ఎగ్గు చూపిస్తాను, చూసేయండి. రియల్ అనుకున్నారు, కాదు, ఇట్స్ బొమ్మ. ఉంది మా అన్న వాళ్ళు అయితే రామన్నారు ఇది చూడటానికి, కార్లోనే కూర్చుంటామన్నారు. మేమే బలవంతంగా తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి 12 pounds కట్టి మరీ నడిపిస్తున్నాము ఇంత దూరం ఈ ఫారెస్ట్ అంతా. ఇంకా ఫైనల్గా అయితే మేము మెయిన్ వచ్చిన వాటర్ ఫాల్స్ అయితే చూసేసాము. ఇంకా పైకి వచ్చేసాము, ఎగ్జిట్ అయిపోయామన్నమాట. ఇక్కడ పైకి రాగానే ఇక్కడ ఐస్ క్రీమ్ తినాలనిపించింది, చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా అందుకని ఇంకా ఐస్ క్రీమ్ తిందామని చూస్తే ఇక్కడ వేడిగా డోనట్స్ చేస్తున్నారు మళ్ళీ. సో డోనట్స్ కూడా తీసుకున్నాము, ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం 3 flavors. ఇంకా మళ్ళీ అయితే ఇక్కడ నుంచి 40 minutes అనమాట ఈస్ట్ కోస్ట్ కి వెళ్ళడానికి. మా ఫెరీ వచ్చేసరికి 9:45. కానీ ఇంకా మేము అన్ని ప్లేసెస్ చూసేసాం. ఇంకా 8:30 ఫెరీకి వెళ్దాం అనేసి వచ్చేసాము. వాళ్ళు చేశారు. ఇంకా సన్సెట్ బాగుందని మళ్ళీ పైకి ఎక్కాను అనమాట. పైకి ఎక్కి చూడండి, గో పక్క సన్సెట్ అండ్ సముద్రం, పక్కన రెడ్ ఫెన్నెల్ ఫెర్రీ అనమాట. సేమ్ అదే ఫెర్రీ ఇప్పుడు మేము ఉన్నది, అదేమో ఐలాండ్ కి వెళ్తుంది, మేమేమో ఇటు వెళ్తున్నాం సౌతాంప్టన్ కి. ఇంకా మధ్యలో మేము కార్గో షిప్ ని చూసాము. ఫస్ట్ టైం ఇంత పెద్ద షిప్ చూడటము, చూడండి మీరు కూడా మూవీల్లో చూడటం ఇలాంటిది. కానీ ఈ ట్రిప్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. సో ఇంకా నైట్ ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.